మనిషి తప్పు చేస్తే మనం కూడా క్షమించాం కొన్నిసార్లు. ఏమో మన మన పట్ల ఎవరైనా విరోధంగా మనకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మనం భరిస్తామా? వాళ్ళని మనసులో పెట్టుకుని సచ్చేంత వరకు జ్ఞాపకం పెట్టుకుంటాం. మనం ఎలాంటోడు కాదు యేసుక్రీస్తు ప్రభువారు. ఒకరు ఒక మాట అంటే దాన్ని అలాగే గుర్తుపెట్టుకొని ఏ సమయం ఏ సందర్భం దొరుకుతుందా, ఎప్పుడు అందా మా మాట అని ఆలోచిస్తాం మనం. అలాంటి వ్యక్తి కాదు యేసుక్రీస్తు ప్రభువారు. ఏమంటే 3.5 సంవత్సరాల పాటు తన వెంట తిరిగిన ఒక యూద ఇస్కరియోతు గురించి మీకు తెలుసు. అతను వెంబడి 3.5 సంవత్సరాలు తిరిగాడు. అతనితో పరిచయ కార్యక్రమంలో తిరిగాడు. 30 వెండి నాణేలకు అమ్మేశాడు. అమ్మిన విషయం కూడా యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు. మరి తెలిసి చెప్పొచ్చు కదా, రే నువ్వు తప్పు చేస్తున్నావు, నా శిష్యులను ఉండొద్దని పక్కన తోసేయచ్చు. తోసాడా? చూడండి, ఒక శత్రువుగా భావించకుండా తనకు ఆపద కలుగజేస్తున్న వ్యక్తిని సైతం ఆయన ఏం చేశాడంటే ప్రేమించాడు. ఆఖరికి రొట్టె రసం తను అప్పగించే సమయంలో కూడా వాటిని గురించి చెప్తూ రొట్టె విరిచి వాళ్ళ దగ్గర పెడితే మీలో నన్ను ఒకడు అప్పగిస్తాడు అన్నప్పుడు నేనా 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 అని అడిగినప్పుడు 12 మంది నేనా ప్రభు అంటున్నాడు. అప్పగించేదని తెలుసు కదా, నేను అప్పగించబోతున్నాననే విషయం కూడా యూద ఇస్కరియోతు తెలుసు. తెలిసినా కూడా నేనా అంటున్నాడు. చూడండి, అంటే యేసుక్రీస్తు వారికి తెలియదా? తెలిసినా ఏమనటం లేదు. ఒక మనిషిని క్షమిస్తే ఆ మనిషి పశ్చాత్తాపపడి తిరిగి యేసునొద్దకు వస్తాడు. అదే ఆయన గొప్పతనం. ఆఖరికి ఆయన అప్పగించేశారు. తిరిగి ఆయన పట్టుకెళ్తుంటే 30 నెలలకు అమ్మాడు కదా యూద ఇస్కరియోతు. ఆ 30 నెలలకు పరిచయలకు ఇచ్చడానికి వెళ్ళిపోయాడు. మీ 20 నెలలు మీరు తీసేసుకోండి, నేను ఏం చేశాను, ఈయన పశ్చాత్తాపం వచ్చేసింది. దీనిలో ఏమంటున్నాడు, నిరపరాధిని నేను మీకు అప్పగించాను అంటున్నాడు. మాకేం చేస్తావు, నీ డబ్బులు తీసుకోమంటున్నారు వాళ్ళు. అప్పగించాడు. అయినా యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించినా చెలికాడా కానిమంటున్నాడు, నీ పని నువ్వు చేయి. కానీ యేసుక్రీస్తు అన్న మాట ఆయనకు అర్థం కాలేదు. తిరిగాడు 3.5 సంవత్సరాల పడి తిరిగినా కూడా ఆయన అప్పగించేశాడు. పశ్చాత్తాపం కలిగింది. నాణ్యాలు తీసుకొని మందిరంలో పడేసి వెళ్ళిపోయి ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు యూద ఇస్కరియోతు. పశ్చాత్తాపడి లాభం ఏంటి? క్షమించాడు. ఆయన క్షమించేసినప్పుడు తప్పైంది క్షమని ఆ 30 నెలలు పడేసి మారిపోయింటే బాగుండేది. ఆ 12 మంది శిష్యుల్లో ఇతనికి కూడా స్థానం దక్కేది. కానీ స్థానాన్ని కోల్పోయాడు. అతని పేరిట మత్తయి అనే వ్యక్తిని ఎన్నుకున్నారు అపోస్తలులు. అందుకనే ఈరోజు ఈ సమాజం బాగుపడాలంటే యేసు బోధలే. యేసు బోధలు వినకుండా వేరే ఏ విషయాలు చెప్పినా మనుషుల మానపరాదండి. కరుడు గట్టిన ఉగ్రవాదులు సైతం, వ్యభిచారులు సైతం, దొంగలు సైతం మార్చగలిగే మాట యేసు మాట, యేసు బోధలు. అందుకే ఈరోజు ఎల్లలు దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రకటింపబడుతున్న క్రీస్తు మరి. కనుక మన మనసుల్లో మనం ప్రేమను ప్రోధి చేసుకుందాం క్రీస్తు బోధల ద్వారా. క్షమను నేర్చుకుందాం. ఎదుటి వ్యక్తి మన పట్ల తప్పు చేసినా క్షమిద్దాం. యేసు చూపిన బోధ, యేసు చూపిన ప్రేమ, ఆయన చూపిన క్షమ, అదే నేర్పింది ఈ ప్రపంచానికి యేసు బోధల్లో. కనుక మనమందరం కూడా యేసు బోధల్లో ఉంటే మనలో ఏముండాలమ్మా? ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనలో ప్రేమ ఉండాలి. ఆయన తన ఎదుట మరణానికి అప్పగించే వ్యక్తి దగ్గరున్నా కూడా క్షమించేశాడు. మరి మనలో కూడా అలాంటి క్షమే ఉండాలి, క్షమించే గుణమే ఉండాలి. అది ఆయన మంచి లక్షణాలు, మంచి గుణాతిశయాలు. కపట ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు మనలో ఉన్నాయనుకోండి, మనం చీకటి సంబంధాలు ఉంటుంది బైబిల్. వెలుగులోకి వచ్చామంటే వాటిని మానుకొని మంచి ప్రవర్తన కలిగి, ప్రేమ కలిగి, సహృద భావం కలిగి, క్షమ కలిగి, మంచి మనసు కలిగి జీవించడమే వెలుగు సంబంధాలు అంటున్నాడు. అందుకే ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు యేసుక్రీస్తు, వెలిగింపు చేశాడు. ఆయన ఒక వెలుగు. మన హృదయాలు వెలిగించే ఆ వాక్యమే మనల్ని వెలుగుగా చేస్తుంది. కనుక ఆ వాక్యాన్ని మనం విన్నప్పుడు దాన్ని మనం మొదలు పెట్టుకొని మనం అందరం కూడా చక్కగా ఆయన బోధలు వినాలి, ఆయన బోధలు అనుసరించాలి. మనం అలాంటి ప్రవర్తన కలిగి జీవించాలి. అప్పుడే మనం వెలుగు సంబంధాలుగా సమాజంలో కనిపిస్తాం. మనం ప్రేమను వ్యక్తపరుస్తాం, క్షమాగుణాన్ని కూడా వ్యక్తపరుస్తాం.